అక్క బస్సు ఎక్కిందా లేదా చూడాలా వద్దా నువ్వు? అవును, అక్క వచ్చిందాక ఉండాలి కదా. రోజు క్లాస్ నుంచి ఇద్దరు కలిసి వస్తారు కదమ్మా. చెప్పు. ఇది ఎన్ని కేజీలు పత్తి? ఎన్ని కేజీలు పత్తి? నిన్న వాళ్ళు కూలీలు కాటా పెట్టాంగా, ఎన్ని కేజీలు వచ్చింది? ఒకళ్ళకేమో 77. ఒకళ్ళకేమో 77. నువ్వేంది మా ఎక్కడికి ఎక్కావు? దిగా పడతారు పడతారు పడతారమ్మా. ఏంది అంత పైకి ఎక్కిను మోక్ష? ఏంది అంత పైకి ఎక్కిను? ఏందంటరా హని? బక్కక్క ఏదేదో చేస్తుంది. అది బెల్ రా, కాలింగ్ బెల్. బయట నక్కితే ఎక్కడికి వస్తుంది? మా అవ్వ తాతలు. డాడీ డాడీ నానమ్మ నీకు అందదులే మోక్ష. ఇంకా రండి అని అంటే అక్క నాకేం తెలుసు డాడీ అంటుంది. మోహన్ దానా అక్క నీతో పాటు రాలేదా అని అంటే ఏమో నాకు తెలియదు అంటుంది. బస్సులో చూస్తే లేవు. భలే టెన్షన్ పడ్డా మమ్మీ నేను ఇద్దరం. మోక్షమా చూడా ఈ పిల్లకి సాయంత్రం అన్నం లేదు అని తప్పమ్మా. ఇంకో ఈ పిల్లకి సాయంత్రం అన్నం లేదు ఈరోజు. ఈ పిల్ల చేసిన తింగర పనికి మరి తెలియకల్ల పనా? నువ్వు చేసింది చెప్పు. అబ్బా ఇంకా కూర్చో. నీకు సాయంత్రం డిన్నర్ లేదు, ఫుడ్ లేదు. ఇక నువ్వు ఏం ఆర్డర్ పెడతావు? ఎక్కడ పెడతావు? ఏం ఆర్డర్ పెడతావు? ఆగు ఏం ఆర్డర్ పెడతావు? చికెనా? ఎవరు తెస్తారు నీకు? ఆర్డర్ పెడితే ఎవరు తెస్తారు నీకు? ఎవరు తెస్తారు చెప్పు. చెప్పు. కర్ర తీసుకుంటే నీకు బాగా అయింది. మీషోలో ఫుడ్ వచ్చిద్దా? తెప్పించినావు ఎప్పుడన్నా? అయ్యో తెప్పించిందిలే ఎప్పుడో ఒకసారి. మెంటలామా తెచ్చినవారా మోక్ష? ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టినావు? ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టినావు? ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టినావు చెప్పు. మనం విజయవాడలో ఆర్డర్ పెట్టుకున్నాం. ఏది? స్విగ్గీలో. అంతే కదరా హనీ? భలే హెచ్చులు పడతావు మోక్ష. మీషోలో కూడా ఫుడ్ వచ్చిద్దా? స్టైల్ బాగా పడుతున్నావు. మరి నువ్వు ఇక్కడ ఇప్పుడు సాయంత్రం ఫుడ్ ఆర్డర్ పెడతా ఉన్నావు. దేంట్లో అంటే మీషోలో అన్నావు. ఏది? ఫ్రెంచ్ ఫ్రైస్ పెడతావా? చెప్పు ఇప్పుడు నాకు చెప్పు. అక్కని సార్ వదిలేసి వస్తావా చెప్పు నాకు. ఇదిగో వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా. ఈసారి అక్కను వదిలేసి వచ్చినావు అనుకో ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది. చెప్పు అక్కను వదిలేసి వస్తావా ఈసారి? వదిలేసి వస్తే
చెప్పు ఏం చేయమంటావు? పెట్టు అన్నీ సరిగ్గా కూర్చో. ఈసారి వదిలేసి వస్తే ఏం చేయాలి? ఫుడ్ పెట్టు. నిన్ను కూడా ఎక్కడో తీసుకెళ్ళి వదిలేసి వస్తా. ఫుడ్ పెట్టు. ఫుడ్ కాదు తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి వస్తా. పిచ్చి వాళ్ళ దగ్గర వదిలేసి వస్తా నిన్ను. అర్థమైందా? అక్క ఈసారి బస్సు ఎక్కలేదు అనుకో డ్రైవర్ చెప్పు, అంకుల్ మా అక్క బస్సు ఎక్కలేదు అంకుల్, ఒక నిమిషం ఆపండి చూద్దాం. ఈసారి అక్క నిన్ను ఈసారి ఈ పిల్ల కూడా మిస్ అయితే అంతే వదిలేసిరారా. వదిలేసిరా అప్పుడు అర్థమైంది బక్క మొహానికి. నువ్వు వదిలేసి రావలేరా అని నాకు తెలుసు, కానీ చెల్లి అంటే నీకు ఇష్టం అంతే కదా, చెల్లి అంటే నీకు బాగా ఇష్టం కదా. ఈ పిల్లకి ఇదిగో ఈ దొంగ మొహానికే ఎవరు ఎడిపోతే నాకేమిలే అనుకుంటాను. అందుకే నేను కూడా కొడతాను. ఇంకేం చేశారు ఈరోజు స్కూల్లో? ఇంత ప్రేమ ఉన్న గల్ల నన్ను ఎందుకు వదిలేసి? అబ్బో ఎంహెచ్, ఎం అంటే ఎవరు? హెచ్ అంటే హనీ. ఓ అమ్మ, మరి ఎందుకు వదిలేసి వచ్చినావు చెప్పు? అట్లా కాదు ముద్దు పెట్టిందా? అట్లా కాదురా, మరి ఎంత ప్రేమ ఉంది, చేతి పైన పేరు కూడా రాసుకున్నావు, మరి ఎందుకు వదిలేసి వచ్చినావు? సరేలే ఇంకా కూర్చో. ఇంకా అక్కని హట్ చేసుకొని సారీ చెప్పు. అక్క సారీ అక్క, నిన్ను వదిలేసి వచ్చినందుకు. తీసుకొద్దులే, చెప్పు సరిగ్గా చెప్పు, నువ్వు చెప్పు. ఏంటంట? ఇంకెప్పుడు వదిలేవా? సరేలే ఇంకా. అక్క బస్సు ఎక్కిందా లేదా చూడాలా వద్దా నువ్వు? అవును, అక్క వచ్చిందాక ఉండాలి కదా. రోజు క్లాస్ నుంచి ఇద్దరు కలిసి వస్తారు కదమ్మా. అంటే మీ క్లాస్ లోంచి నువ్వు వస్తావు, ఆ పిల్ల క్లాస్ లోంచి ఆ పిల్ల వస్తుంది, మీరిద్దరు గ్రౌండ్ లో కలుస్తారా? గ్రౌండ్ లోనేనా? స్టేజ్ దగ్గర కలుసుకుంటారు అంతేనా రహాని? ఇంకా తర్వాత అక్క నిన్ను బస్ దగ్గర తీసుకొని వస్తుందా? మరి ఈరోజు అక్క రాలేదు కదా స్టేజ్ దగ్గరికి, రాలేదు కదా. ఇటు చూడు, ఈరోజు అక్క స్టేజ్ దగ్గర రాలేదు కదా, నిన్ను కలుసుకోలేదు కదా. మరి మా అక్క ఇంకా రాలేదు అని చెప్పి అక్కడే వెయిట్ చేయొచ్చు కదా, అక్క వచ్చిందాకా. అంటే అక్క క్లాస్ దగ్గరికి వెళ్ళావా? వచ్చిందా? అబద్ధాలు చెప్పు మాకు మోక్ష. ఇప్పుడు మీ క్లాస్ లో మైక్ లేదా రాని? మీ క్లాస్ లో వినపడిద్దా మోక్ష? అట్లా కాదు మోక్షమా, ఇప్పుడు బస్సు ఎక్కావుగా, స్టేజ్ దగ్గర నుంచి బస్సు దగ్గరికి వెళ్ళావు, బస్సు ఎక్కావు. మరి బస్సులో కూడా అక్క ఇంకా రాలేదు కదా, బస్సు స్టార్ట్ అయింది కదా, అప్పుడు డ్రైవర్కి చెప్పాలిగా నువ్వు. చూడాలి కదా మోక్ష బస్సులో. లాస్ట్ సీట్ లో కనిపించిందా? మరి కనిపించినప్పుడు మా అక్క ఏంది కనిపించట్లేదు లాస్ట్ సీట్ లో కూడా అని నీకు డౌట్ రాలేదా? మరి ఏం చేసినావు అప్పుడు? ఏమనిపించింది నీకు? చెప్పలేరు. నువ్వు భయపడ్డావు కదా అని? ఏమనిపించింది నీకు?
వచ్చింది మా బస్ దిగింది, బస్ దిగి ఒక్కటే దిగుతుంది. ఇంకా నేను చూస్తున్నా నువ్వు ఇంకా వస్తావులే, ఏదన్నా బ్యాగ్ కానీ లంచ్ బ్యాగ్ కానీ మర్చిపోయినవేమో అని చెప్పి నేను చూస్తున్నా. చెప్పు వదులు అని మోక్ష చెప్పుది లోపలేసి ఏ చెప్తా. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. అక్కను వదిలేసి వచ్చావు ఈరోజు, నీకేమన్నా మీ స్కూల్ బస్సే కదా. సరేలే కానీ అని కూర్చో. ఈసారి చెల్లి మిస్ అయినా, ఇదిగో ఇటు చూడు మోక్ష, అక్క మిస్ అయినా కానీ వెంటనే టీచర్స్కి చెప్పాలి మీరు, మ్యామ్ మా చెల్లి కనిపించట్లేదు మేడం అని నువ్వు చెప్పాలి. ఇటు చూడు మోక్ష, నాకెళ్ళి చూడు. నువ్వు చెవులే వినపడితే నాకెళ్ళి చూడకపోతే నువ్వు ఎటు ఆలోచిస్తున్నావు? చెవుడు వచ్చిందా డాడీ నీకు? అక్కను వదిలేసి వచ్చినావు. అక్క కన్నా ఎటన్నా తప్పిపోతే ఈరోజు నీకు ఉండేది, నీకు భలే ఉండేది. ఈరోజు చిత్తక అయిపోయేది నీకు. నిజంగా చెవుడు వచ్చిందా? మరి ఇంక రేపు నుంచి స్కూల్కి వద్దులే, చెవుడు వచ్చిందిగా నీకు, అందుకు చెవుడు వచ్చిందా? ఎవరు అరిసేది అలాగా? ఇదిగో చూడు పాపం హనీ అక్క చూడు ఎట్లా అయిపోయింది నీకోసం ఏడ్చి. చెప్పు తీరా హనీ. మోక్ష ఈ పిల్ల రాహని ఇదిగో బస్సు దిగి స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. అక్కేది మా అన్న క్లీనర్కి చెప్పా, మా పాప ఇంకో పాప ఉండాలి ఏది అని చెప్పేసి చెప్తే క్లీనర్ కూడా లేదు, మీ పాప ఒక్క పాపే కదా అన్నాడు. అంటే రోజు పొద్దున్నే ఇద్దరిని తీసుకెళ్తావుగా, ఒక్క పాప అంటవేంది అన్న. చూడు హనీ మోక్ష అని అన్న అంటేగా, లేదండి మరి రెండో పాప బస్సులో రాలేదు అని అన్నాడు. పాప రాకపోతే మరి వెనక బస్సుకు ఫోన్ చేసి వెనక బస్సు ఎక్కిందేమని చెప్పన్న. వెనక బస్సుకు ఫోన్ చేస్తే ఆ బస్సులో కూడా లేదు అన్న. ఇంకా నాకు టెన్షన్ వచ్చింది, ఏంది హనీ అసలు ఈ బస్సులో రాలేదు ఆ బస్సులో లేదు, ఫస్ట్ అప్పుడు తప్పిపోయినట్టు కనుక తప్పిపోయింది అయ్యింది. అప్పుడే ఊరు వెళ్ళినావు? సన్నిగల్లా చింతపల్లె సన్నిగల్ల పోయింది అయ్యింది మళ్ళీ అనుకొని ఇంకెంటనే శ్రీలత మేడంకు ఫోన్ చేస్తే నేను చూసి చెప్తానండి అంది. ఇక మళ్ళీ ఆమెకి 2-3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలా, బహుశా నీ దగ్గరకు వస్తూ ఉందేమో. ఇంకెత్తకపోతే మళ్ళీ ఆమె చేసింది, పాప ఉందిలేండి వేరే బస్సులు పంపిస్తున్నాలే అంది. మోక్ష ఇటు చూడు, ఈసారి గనక నువ్వు గనక అక్కను గనక అట్లా వదిలేసి వచ్చినావంటే నీ సంగతి చెప్పేస్తా నేను, అర్థమవుతుందా? ఇటు చూడు, కర్ర తీసుకుంటే చెవుడు పోద్ది కదా ఈ పిల్లకి, తీసుకోవాలి కదా. కొట్టినావు అనుకో